అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే ఒక సరసమైన కథ త్వమేవాహం. రచన గొర్తి వాణి శ్రీనివాస్ గారు. నిండు పున్నమి పండు వెన్నెల డాబా మీద చాపేసి దిండు దుప్పటి వేసి పిలిచింది ఆవిడ. ఆ మెత్తపై కూర్చుని మామిడి కొమ్మ మీద కోకిల కూత ఇంపుగా వింటున్నాను. అది వలపు పిలుపేమో అన్నాను. మైమరపులే అంది. జతకై వేచిన తరుణం అన్నాను. తోడు కోరి విరహం అంది. మాటకు పై మాట, గెలుపు పట్టుకి పైమెట్టు అన్నట్టుగా సాగుతోంది మా పరిభాష. హర్షుడు కొరుకుడు పడడని శ్రీనాథుణ్ణి ఆశ్రయించాను. శృంగార నైషధం వచ్చి మా మధ్య కూర్చుంది. తనేం తక్కువ కాదన్నట్టు తంజావూరు తెలుగు కవయిత్రి ముద్దు పళనిని ముద్దు చేస్తూ రాధిక సాంత్వనంతో ముందుకొచ్చింది ఆవిడ. అబ్బా, 18వ శతాబ్దపు తెలుగు కవయిత్రి గురించి నీకెలా తెలుసు అన్నాను. తెలుసుకున్నాం. ఆరుద్ర గారి మాటల్లో చెప్పాలంటే రాధ అలగటం, ఆ అలుక పెరగటం, మనసు విరగటం, అవమానం కలగటం, అంతరంగం మరగటం, కృష్ణుణ్ణి మాటలతో చెరగటం, చివరికి అతని కౌగిలిలో కరగటం. ఇదే రాధికా సాంత్వనం కావ్యగాథ. పురుష ఆధిక్య శృంగారానికి ఒక ధిక్కారంగా ముద్దు పళని తన స్త్రీ దృక్పథాన్ని మనస్సుని ఆవిష్కరించినటువంటి కావ్యమిది అని ఆమె చెబుతుంటే గుడ్లు తేలేశాను. ఆడవాళ్ళు కనిపించరు కానీ అన్నీ చదివేస్తారు, మా మగాళ్ళ మనసుతో సహా అని ముద్దుగా తలపై మొట్టి మెచ్చుకుంటే గోముగా బొగ్గపై గిచ్చి ఆకు చిలక అందించింది. మనం ఇక్కడ ఇలా ఈ రాత్రి గడపటం తగునా సఖీ అన్నాను ఆమె ఒళ్ళో తలపెట్టుకుని. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంది మందరంగా. ఆమె వంగినప్పుడు మెడలోని మంగళసూత్రాలు నా బొగ్గపై ముద్దు పెట్టాయి. వాటి చల్లని స్పర్శ నన్ను గతంలోకి తీసుకెళ్ళింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. తొలిరేయిని నిందిస్తూ నిదురమాని గది బయటే గడిపేసిన గడియలు. గడియ వేయక నాకై నిరీక్షించే నా సతి వందన కన్నుల్లో చెలరేగిన ఎరుపులు. ఎవరు చేయమన్నారు ఈ పెళ్ళి? నేను అడిగానా? నాకిష్టం లేదని చెప్పినా నా మెడకు గుదిబండ కట్టారు అని అరిచి అలిగి కూర్చున్నాను. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరానో లేదో అప్పుడే పెళ్లి బాజా మోగించారు. అదేమంటే 93 ఏళ్ల నాయనమ్మకి మా పెళ్లి చూసిపోవాలని ఆశగా ఉందని. అయిష్టంగానే మరదలు వందన మెడలో తాళి కట్టాను. నా కోపం అంతా వందన మీద కాదు. ఎంత వద్దన్నా నా మెడలు వంచి పెళ్లి చేశారు చూడు, వాళ్ళ మీదే పీకల దాకా కోపం, కసి. చేసుకోబోయే అర్ధాంగి గురించి నాకెన్ని కలలో ఎవరికి చెప్పేది? తను నవ్వితే నా ఎద జివ్వుమనాలి, తను పిలిస్తే ఫిడేలు మీటిన అనుభూతి కలగాలి. ఆమె నా ఎద కొమ్మపై కొసరి వాలాలి. నా జీవన వనానికి ఆమెని సంబరాన్ని తోడుకొని రావాలి. మా ప్రణయవాహిని అనంతమై ఆద్యంతరహితమై ఫలరస పానసమానమై అమృతమయమై మెరిసిపోవాలి. కానీ ఈ పెళ్లితో నా ఆశలపై నీళ్లు జల్లారంతా కలిసి. మరదలు అందంగానే ఉంటుంది, పెద్దగా పరిచయం లేదు మా ఇద్దరికి. బంధుత్వ వివాహంలో నీరసం తప్ప మధుర రసం ఉండదు అని నా నమ్మకం. ప్రేమ వివాహం చేసుకుందామని అనుకున్నాను. అనుభూతి సహితమైన సజీవ ప్రణయబంధం కోరాను. ప్రాణనాద ప్రణవ భావనతో నిండిన ప్రయాణంలో అజరామర సాంగత్యాన్ని ఆరారగా పొందాలని వేచాను. చివరికి మొక్కుబడి పెళ్లి చేశారు నాకు. తొలిరేయిని బహిష్కరించిన తొలి పురుషుణ్ణి నేనే కావచ్చు. అయితే కానిమ్మని గది బయటకు వచ్చేశాను. దోమలతోనూ గోడలతోనూ నా గోడు చెప్పుకున్నాను. తెల్లారి నచ్చజెప్పి అప్పగింతలు చేసి మమ్మల్ని పంపారు. వందనని విశాఖ కాపురానికి తీసుకొచ్చాను. ఏం కాపురం! ఆమె వంటింట్లో ఉంటే నేను హాల్లో, ఆమె బాల్కనీలో ఉంటే నేను పడక గదిలో. ఇబ్బందిగా గడిపాం ఇద్దరం. ఆమెకు తెలుసు నాకేవో భావాలున్నాయని, అవి తీరక బాధపడుతున్నానని. 4 రోజులు మా మధ్య మాటలు లేవు. ఆమె చేసిన వంట 2 రోజులు తినలేదు నేను. 3వ రోజు తినక తప్పలేదు. ఏ మాటకు ఆ మాటే. తన వంట అమృతం.
తేనె పాకపు జిలేబీలు, పాలలో తేలియాడే రసగుల్లాలు చేసి క్యారేజీలో పెట్టిస్తే ఆఫీసులో తిని వేళ్ళు కూడా వదలకుండా చప్పరించిన బాగుందని తనకు చెప్పలేదు. ఆ రోజు ఆదివారం. ఇద్దరం ఎదురు పడక తప్పని వ్యవహారం. నా ఎదురుగా కూర్చుని నన్నే చూస్తోంది. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని తిడుతూ తలంటు పోస్తుందో, పెద్దలతో చెప్తానని కన్నీళ్లు పెట్టుకుంటుందో అని భయపడ్డాను. అడకత్తెరలో పడ్డానని ఆలోచిస్తూ ఉంటే ముందుగా తనే అంది, బావా మనిద్దరం స్నేహితుల్లా కూడా కలిసి ఉండలేమా అని. అమ్మయ్య, మరీ పొయ్యిలో పడకుండా కాగులో పడ్డంత సుఖంగా అనిపించింది. అలాగే ఉందామని ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏం చెప్పినా వినే ఒక శ్రోత పక్కన ఉంటే సంతోషమే. కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నానో చెప్తే అద్భుతమైన రసహృదయుడునని పొగిడింది. నేను గీసుకున్న నా కలల రాణి ఊహా చిత్రాల్ని చూపిస్తే నువ్వు ఊహ కందని అరుదైన వ్యక్తివి బావా అని అభినందించింది. కోపం లేకుండా ఎలా ఉందో ఎలా విందో అర్థం కాలేదు. అలా 2 నెలలు గడిచాక ఒకరోజు ఇద్దరం సరుకుల కోసం బయటికి వెళ్ళాం. ఒక్కటే వాన. తడిసిపోయే ఆటోలో ఇంటికి చేరాం. తడిసిన బట్టల్లో మరదలు అందం మరింతగా మిడిసి పడుతూ ఉంటే చూసి చూడనట్టుగా వ్యవహరించడం కష్టమే అయింది. వేడి కాఫీ తెచ్చిచ్చింది. ఉల్లి పకోడీలతో ఊరించింది. రాత్రి కూడా వాన కొట్టి కురిసింది. కిటికీలోంచి వాన ఉలిపిరి నా మంచాన్ని తడిపేస్తూ ఉంటే ఆమె మంచం దగ్గరికి లాక్కున్నాను. ఒకటే పిచ్చి గాలి. కరెంటు పోయింది. దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాను. ఒక రాత్రి వేళ నిద్రలో ఆమె చెయ్యి నా మీద పడింది. ఇక చూడాలి నా ఇబ్బంది. మెలికల పాము మాదిరి. తెలిసే వేసిందా, తెలుసుకునేందుకు వేసిందా, తీసుకోవాలా, తోసేయాలా? ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడా, ఈవేళప్పుడా అంటే అప్పుడు వద్దని ఇప్పుడు సద్దని చొరవ చేస్తే అమ్మో ఏం చేసినా తప్పే అనిపించింది. తెగని మీమాంసలోనే తెల్లారిపోయింది. ఆ మర్నాడు మా ఇంటికి వచ్చిన మా నాన్నను చూడగానే బలవంతపు పెళ్ళి గుర్తొచ్చింది. నాలో కోపం హెచ్చింది. కథాకళి ఆడాను. మరదలు భయపడి కళ్ళు ఒత్తుకుంది. అర్థం లేని పెళ్లి చేసి ఆమె గొంతు కోసామని బాధపడుతూ ఆమెను తన వెంట తీసుకెళ్ళిపోయాడు. పెద్దల మీదున్న అసహనం కొద్దిగా తగ్గినా నా సతి కన్నుల నీరు నా ఎదను కాల్చేసింది. కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న సమయంలో మరదల దగ్గర నుంచి ఫోన్. బావా నాకో సహాయం చేస్తావా అని అడిగింది. నా ప్రాణం లేచొచ్చింది. సహాయమేగా, చిటికెలో చేస్తాను అన్నాను ఉత్సాహంగా. నా ఫ్రెండ్ ప్రేమలేఖల పోటీలో పాల్గొంటోంది. ఎలా రాయాలో చెప్పమని ఒకటే గొడవ. నువ్వే సహాయం చేయాలి బావా అంది. బావా అనే పిలుపే మైమరపు. అందులో ప్రేమలేఖ రాయాలనే పిలుపు ఒక మంచి మలుపు. ఈ వంక చాలు. శృంగార కావ్య పరిమళాలు గుప్పుమని గుర్తొచ్చాయి. అసలు నువ్వే ఆ పోటీలో ఎందుకు పాల్గొనకూడదు అన్నాను. మంచి ఆలోచన, నాకు రానేలేదు చూడు, తప్పకుండా పాల్గొంటాను బావా అంది. ఆ రోజు నుంచి ఎడతెరిపి లేని ఫోనుల వర్షంలో తడుస్తూ వరూధిని గురించి ఆమె, అర్జునుడి మగటిమి గురించి నేను, రతీదేవి మనోగతం ఆమె, భారతీయ అలంకార శాస్త్రంలో కావ్య నాయకుల లక్షణాలు నేను వల్లిస్తూనే ఉన్నాం. నేను చెప్పిన పుస్తకాలు నెట్లో తెప్పించుకుంది. చదివేందుకు సిగ్గుపడితే పోటీలో గెలవడం కోసమే అని ప్రోత్సహించటం, ఆమె బిడియం వీడి చదువుతూ వేడి నిట్టూర్పులు విడవటం. నాడు వర్షంలో తడిసి చలికి వణికిన మరదలి రూపం మరీ గుర్తొచ్చి చక్కిలి గింతలు రేపుతోంది. ఇద్దరం కలిసి ప్రణయలేఖ పూర్తి చేసి పంపాం. ఫలితాల కోసం ఆమె కన్నా ఎక్కువగా ఎదురు చూసింది నేనే. నేను రోజు ఫోన్ చేయటం, ఇంకా రాలేదని చెప్తూ ఇంకా బాగా ఎలా రాయొచ్చు అని ఆమె అడగటం, నేను రసగీత బోధించటం, అలా కొన్నాళ్ళు గడిచాయి. ఓ రోజు తనే ఫలితాలు వచ్చాయని, తన ప్రేమలేఖ గెలిచిందని చెప్పి ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పింది. అంతే, హుటాహుటిన మా ఇంట్లో వాలిపోయాను. ఎదురుపడ్డ నాన్నతో అమ్మ గుర్తొచ్చింది అని చెప్పాను. తలుపు చాటును నిలబడ్డ మరదలు కంటి పిలుపు తన వెంట తీసుకెళ్ళింది. బహుమతి ఏదని అడిగితే అటక మీద పెట్టానని కుంటి స్టూలు వేసుకుని పైకెక్కింది. జారి పడబోతుంటే పట్టుకున్నాను. అదే అదనుగా నా బాహువుల్లో ఒరిగింది. పట్టు పరుపు మీదకి ఎట్టా చేరామో తెలియదు కానీ ప్రజ్వరిల్లిన విరహాగ్ని ఇక సెలవని తప్పుకుంది. అంతకాలం ప్రేమలేఖ
సంభాషణలు మా తలపులలో పెను ఉప్పెనలై పెల్లుబికాయి. కావ్య నాయకులు ఒకవైపు, కవ్వించే కమనీయ భామినుల వగలు మరోవైపు. రెండు జట్లుగా మాలో మొహరించి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఒకరి గెలుపుకి ఇంకొకరు బహుమతి కొసరి ఇచ్చిపుచ్చుకునే సయ్యాటలో సమస్తం అర్పించుకున్న మధుర తరుణం. ఇద్దరం సప్తపది అర్థం తెలుసుకున్న శుభవేళ. ఇక విధి సైతం విడదీయలేనంతగా ముడిపడింది మా ప్రణయబంధం. ఇంతకీ ఆ ప్రణయలేఖకు పేరేం పెట్టావు అని అడిగాను. ఆమె పూల జడతో ఆడుతూ త్వమే వాహం అంది. ఆహా, మంచి పేరు. నువ్వే నేను, నేనే నువ్వు. మరి బహుమతేది అన్నాను. ఇది పుచ్చుకున్నాంగా అంది చిలిపిగా నవ్వుతూ. అమ్మ దొంగ, తెలివైన దానివే. మొండివాగునైనా లొంగదీసే నాదస్వరం నీకు తెలుసు అనగానే నవ్వుతున్న ఆమె తెల్లని పలు వరుసకు తాంబూలంతో అరుణిమలు అద్దాను. ఏమిటో ఆలోచన అంది తల కింద దిండు సరిచేస్తూ. డాబా మీదకి పాకిన సన్నజాజి పూలను కోసుకొచ్చి మాల కట్టి సిగముడిలో తురుముకుంది. మన అబ్బాయి కోడలు కింద ఏం చేస్తూ ఉంటారంటావు అన్నాను. కొన్ని పూలను తీసుకుని వాసన చూస్తూ, మీ అబ్బాయికి మీ తలతెక్కే వచ్చింది. తన భావాలు భిన్నమని బిగుసుకుని కూర్చున్నాడు. అది వదిలించి త్వమే వాహం అనిపించడంలో కిటుకులు కోడలతో చెప్పొచ్చాను. వాళ్ళ ఫోన్లు, ల్యాప్టాప్లు కట్టగట్టి పైకి తెచ్చాను. ఇక మనకి త్వరలో మనవలు తథ్యం అంది నా భార్య వందన చిన్నపిల్లలా నవ్వుతూ. ఎంతటి గనుడినైనా నేర్పుగా మార్చుకునే తత్వం అతివల సొంతం. అణు మాత్రం కూడా నెగ్గనియ్యరు పంతం. మగవారి బలహీనత తెలిసి వంచేస్తారు ఆశాంతం. కోడలకు నువ్వు శిక్షణిస్తే ఇక ఫలితాలు ఫలరసభరితాలే అంటూ చక్కని చందమామ సరసన చుక్కల పల్లకీలో ఊరేగాను. అదండి కథ. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీ అభిప్రాయాలను నాకు, ఈ కథ నేను ఎలా చదివాను ఏమిటి అనేది మీ అభిప్రాయాలను అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.